ఐవీఎఫ్‌లో ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి ముందు చేసే ట్రీట్మెంట్స్ ఏంటి? మనకి ఐవీఎఫ్ ఫెయిల్యూర్ తగ్గి సక్సెస్ పెరగడానికి. ఈ క్వెషన్ చాలామంది అడుగుతా ఉంటారు. అది ఆన్సర్ చేయడం కోసమే ఈ వీడియో. నేను డాక్టర్ సృజన్ యాల్లా, ఫెర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫెర్టిలిటీ సెంటర్, విశాఖపట్నం. సో, సాధారణంగా మనం ఐవీఎఫ్ ప్రొసీజర్ అంతా మీకయ్యింది. మీ ఎగ్స్ తీసాం, వాటిల్నేమో మనం కల్చర్ చేసాం. అండ్ దెన్ మనం ఇంక్యుబేట్ చేసిన తర్వాత మనకి ఎంబ్రియోస్ వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ మీరేమో మీ తాలూకా యూట్రస్ లైనింగ్‌ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి రెడీ అవుతున్నారు. ఈ సిట్యుయేషన్‌లో ఎటువంటి ఎక్స్‌ట్రా ట్రీట్మెంట్స్ మేమిస్తాము? అవి చేయడం వలన మీకు ఎటువంటి బెనిఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది? మనకి సక్సెస్ రేట్స్ ఏ విధంగా అవి హెల్ప్ చేస్తాయి? మనకి ఫెయిల్యూర్‌ని ఎలా మనం మిటిగేట్ చేయొచ్చు? అందులో కొన్ని థింగ్స్ గురించి నేను మాట్లాడుతా ఉంటా. ఫస్ట్ థింగ్ అండి, అప్పుడప్పుడు కొంతమందికి మనం హిస్ట్రోస్కోపీ అని అడ్వైస్ చేస్తామండి. హిస్ట్రోస్కోపీ అంటే మనం కెమెరా ద్వారా గర్భసంచి లోపల వెళ్ళి చూస్తాం. గర్భసంచి లోపల అట్మాస్ఫియర్ ఎలా ఉంది, ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, గర్భసంచి వాల్స్ తాలూకా రంగు ఎలా ఉంది, అక్కడి నుంచి గ్రో అవుతున్న లైనింగ్ టెక్స్చర్ ఎలా ఉంది. హెల్దీ లైనింగ్ అంటే రెడ్ వెల్వెటీగా ఉంటుందండి. మనకి అప్పుడప్పుడు బోడిగుండు గీసినట్టు చాలా పీలగా ఉంటది. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం ఎంబ్రియో లోపల పెట్టినా కూడా సక్సెస్ వచ్చే అవకాశం ఉండదు. సో, మనం ముందు స్కాన్ చేసుకొని మీకు ఫాలోఅప్ చేస్తుండగా అప్పుడప్పుడు మనకు కనిపిస్తది. లోపల లైనింగ్ అంత సరిగ్గా లేదు. వీళ్ళకి ఒకసారి లోపల ఎలా ఉందో చూడాలి అని. అలాంటి సిట్యుయేషన్స్‌లో మనం హిస్ట్రోస్కోపీ అని అడ్వైస్ చేస్తాం. చేసి మనం లోపల చూడగానే మనకు దొరికిన ఫైండింగ్స్ దాన్ని బట్టి మనమేమో కొన్ని మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. కొంతమందికైతే మనమేమో చిన్నగా కొంచెం లోపలున్న లైనింగ్‌ని గీకుతాం. సో దట్ లోపల మంచి ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్ అవన్నీ రిలీజ్ అయ్యి మనకి ఎంబ్రియోని బాగా అతుక్కునే కెపాసిటీ పెరుగుతుందని. కొంతమందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి యాంటీబయాటిక్స్ ఇస్తాం. కొంతమందికి 2 రకాల ట్రీట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. సో, ఇలాగా హిస్ట్రోస్కోపీ ద్వారా మనం కొంత మేరకు సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ అండి, మనం అప్పుడప్పుడు మనకు కొన్ని హార్మోన్స్ లాంటివి ఉంటాయి. జీసీఎస్ఎఫ్ అని ఉంటుందన్నమాట. ఓకే. కాలనీ స్టిమ్యులేటింగ్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. అవి ఏంటి అంటే లోపలున్న మనకి రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీ అంటాం కదండీ! అప్పుడప్పుడు ఇమ్యూనిటీ అన్నది మనకి ఎంబ్రియో గర్భసంచికి అతుక్కోవడానికి చాలా హెల్ప్ చేస్తా ఉంటుంది. అప్పుడప్పుడు అది కొంచెం డిస్‌రెగ్యులేట్ అయ్యి దాని బ్యాలెన్స్ కోల్పోతే ఎంబ్రియో అతుక్కోదు. సో, దాన్ని రెగ్యులేట్ చేయడం కోసం కొన్ని ఇమ్యూనిటీని సెట్ చేయడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. అవి అప్పుడప్పుడు గర్భసంచి లోపల వేయడం గానీ, లేకపోతే చర్మానికి ఇవ్వడం గానీ ఇంజెక్షన్‌లు చేస్తా ఉంటాం. దాన్ని జీసీఎస్ఎఫ్ ఫ్లష్ అంటే గర్భసంచి లోపల మనం వదలడానికి, లేకపోతే మనం మామూలుగా స్కిన్‌కి ఇంజెక్షన్ కింద గానీ ఇస్తాం. అది కొంతమందికి ఎవరికైతే మనకి ఫెయిల్యూర్ యాంటిసిపేట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయో, లేకపోతే ముందు రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి అది మనం రికమెండ్ చేస్తా ఉంటాం. నెక్స్ట్ అండి, మనకి రకరకాల టాబ్లెట్స్ ఉంటాయి మొత్తం ఇమ్యూనిటీని అవన్నీ సెట్ చేయడానికి. సో, అవి కూడా అప్పుడప్పుడు కొంతమందికి మనం ఇవ్వడం జరుగుతుంది. మూడోది ఎంబ్రియో గ్లూ అని ఒకటి ఉంటుందండి. ఎంబ్రియో గ్లూ అంటే ఎంబ్రియోని బంకేసి మనం అతికిచ్చేయడం కాదు గర్భసంచికి. కాకపోతే అది కొంత మేరకు ఎంబ్రియోని గర్భసంచిని అతుక్కోవడానికి హెల్ప్ చేసే ఒక కైండ్ ఆఫ్ మిశ్రమం ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ సొల్యూషన్ అన్నమాట. అది మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఆ పర్టిక్యులర్ సొల్యూషన్‌లో మన ఎంబ్రియోని లోపల వదిలినట్లయితే గర్భసంచికి అతుక్కోవడానికి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి. ఇంట్రాలిపిడ్స్ అని. అది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేయడానికి ఒక రోజు ముందు మనం ఇచ్చినట్లయితే అది కూడా మనకి ఇన్‌ఫ్లమేటరీ సైటోకైన్స్ గర్భసంచి అతుక్కోవడానికి ఇమ్యూన్ సిస్టమ్‌ని కొంత మాడ్యులేట్ చేస్తుంది. మూడోది, ఇంకా అన్నిటికన్నా కొంచెం రిలేటివ్‌లీ ఇంపార్టెంట్ అని నేను చెప్తాను. ఎటోసిబాన్ అని ఒక ఇంజెక్షన్ ఉంటుందండి. ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి ముందు మనం ఒక గంట ముందు ఆ ఇంజెక్షన్ పెడతాం. సాధారణంగా ఏంటంటే గర్భసంచి లోపల లైనింగ్ గూడా అప్పుడప్పుడు ఒక చిన్న వేవ్స్‌లా కదులుతా ఉంటదండి. కొంతమందికి ఆ వేవ్స్ చాలా ఎక్కువ తరచుగా వస్తాయి ఫ్రీక్వెంట్‌గా. అంత ఫ్రీక్వెంట్‌గా వేవ్స్ వస్తున్నప్పుడు మనం ఎంబ్రియో లోపల పెట్టిన వేవ్‌తో పాటు ఎంబ్రియో బయటకొచ్చేసే అవకాశాలు ఉంటుంది. సో, ఎంబ్రియోని కొంచెం గర్భసంచిని శాంతింప చేయడం కోసం ఆ ఇంజెక్షన్ కొంచెం మనం ముందుగానే ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజైతే మనం ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం. ఇవి కాకుండా గూడా చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పిన దానికి ఎంతో కొంత ఎవిడెన్స్ ఉంది. ఇది కాకుండా ఎక్స్‌పెరిమెంటల్ ఇన్ ద పైప్‌లైన్ చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా అసలు ఎంబ్రియో గర్భసంచికి అతుక్కోవడం కోసం ఇన్ని ట్రీట్మెంట్‌లా అని మీరు అనుకోవచ్చు. ఎందుకు ఇంత కష్టపడుతున్నాం దీనికి అంటే, ఇప్పుడు ఐవీఎఫ్ ప్రక్రియ అన్నది మనకి మోర్ ఆర్ లెస్ 60% పని మేమే చేస్తామండి. ఎగ్స్ తీసుకుంటాం, స్పెర్మ్ తీసుకుంటాం, కలుపుతాం, బేబీస్ ఫార్మ్ అయ్యేటట్టు చూస్తాం, ఫార్మ్ అయిన బేబీస్‌ని ఎంబ్రియోస్‌ని మనం స్టోర్ చేస్తాం.
ఇంకా ఆ ఎంబ్రియో గర్భసంచిని అతుక్కుంటుందా లేదా అన్న పాయింటే ఇంకా చాలా మటుకు దేవుడి దయ పాయింట్లోనే ఉండిపోయింది. సైన్స్ ఇంకా దాన్ని 100% మనం గ్రాస్ప్ చేయలేకపోతున్నాం ఇంకా. టెక్నాలజీ ముందుకెళ్తుంది. రోజు రోజుకి మన సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతున్నప్పటికీ, ఆ ఎంబ్రియో గర్భసంచికి అతుక్కుంటాదా లేదా అన్న పాయింట్‌కి మాత్రం 100% గ్యారంటీగా అవుతుంది లేదు అని చెప్పే పరిస్థితిలో ఇంకా సైన్స్ లేదు. సో, అందుచేత మనం మల్టిపుల్ ట్రీట్మెంట్స్ మనకి ఏమేమి సపోర్ట్ చేయగలము, ఏదైనా మనకు కొంత క్లూ వచ్చినా గూడా ఇది కొంచెం చేస్తే ఖచ్చితంగా అతుక్కుంటాది అని మనకు కొంచెం అనిపించినా, ఎవరైనా డిఫికల్ట్ పీపుల్‌కి అతుక్కోని వాళ్ళకి పర్టిక్యులర్ ట్రై చేయడం వల్ల అతుక్కున్న మనకి ఎవిడెన్స్ దొరికినా, ఇలాగ మనం ఎవరికైనా కొంచెం మాత్రమే హెల్ప్ అవుతుంది అన్నలాంటివండి ఈ ట్రీట్మెంట్స్. సో, ఇయన్నీ గూడా మనం వాడినట్లయితే ఎవరికైతే మనకి ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తున్నా, వాళ్ళకి మనం కొంచెం మిటిగేట్ చేసి కొంత సక్సెస్ రేట్ మెరుగుపరిచే అవకాశం ఉంటుంది. థాంక్ యూ.